హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్రేజీ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం మీరు యూజ్ చేసేటువంటి ట్యాప్స్ అంటే కిచెన్లో కానివ్వండి, వాష్ బేసిన్లో కానివ్వండి, లేకుంటే వాష్రూమ్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, చాలా మంది ట్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ట్యాప్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా రోజులు యూజ్ చేయగా అండ్ ట్యాప్తో ఉన్నటువంటి నిప్పల్ కాస్త ఏమవుతుందంటే అక్కడ ఫ్లోరిడ్ అంతా జమ అయిపోయి అండ్ మీకు వాటర్ అనేది కరెక్ట్గా రావాల్సినటువంటి డైరెక్షన్లో రాక షవర్ లాగా అటు ఇటుగా వాటర్ అంతా డిస్టర్బ్ అవుతూ పడుతూ ఉంటాయి. మీ కిచెన్లో చూసుకున్నట్లయితే అండ్ మీరు ట్యాప్ ఆన్ చేసిన వెంటనే షవర్లో నుంచి వాటర్ ఎలా వస్తాయో అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతూ వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. అదే మీరు ఆ నిప్పల్ని కాస్త చేంజ్ చేసినట్లయితే ఒకటే డైరెక్షన్ లో వాటర్ రావడం జరుగుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. సో దీనికోసం ఏం చేస్తారంటే చాలా మందికి ప్లంబర్స్ కి డబ్బులు ఇచ్చేసి తనను తీసుకొచ్చి తను ఏదో పెద్ద హంగామా చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ తనకు ఇంటికి రావడం వచ్చినందుకు చేతిలో ఒక 500 ఎంతో చేతిలో పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఈజీగా మీరే షార్ట్అవుట్ చేసుకోవచ్చు. మీ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని కూడా షార్ట్ అవుట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మార్కెట్ లో అండ్ మీ ట్యాప్ ఏదైతే ఉందో ఆ ట్యాప్ ఫోటోని మీరు ఒకసారి ఫోటో తీసుకొని మీ నిప్పల్ ఏదైతే ఉంటుందో మౌత్ దగ్గర ట్యాప్ నిప్పల్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది చూడండి. ఇలా ఒక నిప్పల్ అనేది దొరుకుతుంది. డైరెక్ట్ గా మీరు హార్డ్వేర్ షాప్స్ లోకి వెళ్ళి అండ్ దీన్ని మీరు తెచ్చేసుకోవచ్చు అనమాట. సో తెచ్చేసిన తర్వాత మీ ట్యాప్ ని ఏం చేస్తారంటే ఒక చిన్న రించ్ సహాయంతో కిందన మీకు ఒక నిప్పల్ ఉంటుంది. ఆ నిప్పల్ని ఈజీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి ఓపెన్ చేస్తున్నాను దీన్ని. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి ఈ నిప్పల్లో ఎంత ఫ్లోరైడ్ అనేది దాక్కొని ఉంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటిది అంటే మీకు వచ్చేటువంటి బోర్ వాటర్లలో ఎక్కువగా సాల్ట్ కంటెంట్, ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం ద్వారా ఇదంతా ఇక్కడ జమ అయిపోతుంది. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రతి టాప్ కి ప్రాబ్లం జరుగుతుంది. సో దీన్ని మీరు అప్పుడప్పుడు గమనించి కంపల్సరీ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఓపెన్ చేశాను. కొత్తగా తీసుకున్నటువంటి ఈ నిప్పల్ని డైరెక్ట్గా నేను ఇక్కడ ఫిక్స్ చేస్తాను. నిప్పల్ని కరెక్ట్గా పెట్టుకుని అండ్ దీనికి మధ్యలో ఒక వాచర్ కూడా వస్తుంది. వాచర్ని కూడా గట్టిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీకు అక్కడ వాటర్ అనేది లీకేజ్ జరుగుతుంది. సో ఏదైతే మీకు నిప్పల్తో వచ్చాయో ఆ వాచర్ని కరెక్ట్గా కూర్చోపెట్టి అండ్ దీన్ని రించ్ సహాయంతో నేను డైరెక్ట్గా టైట్ చేసేస్తాను. సో చూడండి నేను టైట్ చేసేస్తున్నాను. అంటే టైట్ చేసేసిన వెంటనే యాజ్ ఇట్ ఈస్గా అంటే మనం ఏదైతే సైజ్ ప్రకారంగా తీసుకున్నామో అదే సైజ్కి తగ్గట్టుగా అదే ట్యాప్కు తగ్గట్టుగా ఉన్నటువంటి నిప్పల్ని నేను ఇక్కడ ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసేసిన వెంటనే కొత్తది కాబట్టి మీకు ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగా వాటర్ వస్తుందో. ఫస్ట్ దానికి ఇప్పటికే తేడా అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఎలా వస్తుంది అని చెప్పేసి చూడండి. రెండింటి డిఫరెన్స్ చూడండి. దీంట్లో ఎంత ఫ్లోరిన్ దాక్కొని ఉందో అండ్ దీంట్లో ఎలా ఉందో అని చెప్పేసి, కొత్తది ఎలా ఉంది, పాతది ఎలా ఉంది అని చెప్పేసి చూడండి. నేను ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి వాటర్ టెస్ట్ చేద్దాం మనం. చూడండి ఎంత బాగా వాటర్ వస్తుందో చూడండి. ప్రీవియస్గా చూసిన దానికి ఇప్పటికి చూసిన దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ట్యాప్లో ఏదైనా ఇటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే మీ ట్యాప్ ఫోటో తీసుకుని డైరెక్ట్గా హార్డ్వేర్ షాప్కి వెళ్ళండి. దానికి ట్యాప్ మౌత్కి సంబంధించినటువంటి నిప్పలు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఈజీగా మీ ప్రాబ్లమ్ని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. 5 మినిట్స్లో మీరు కూడా ఎటువంటి ప్లంబర్తో అవసరం లేకుండా మీ ఇంట్లోనే మీరు ట్యాప్కు ఉన్నటువంటి నిప్పల్ని చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో కూడా ఇది దొరుకుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్స్కి వస్తున్నటువంటి వాటర్ డైరెక్షన్స్ని చిన్న నిప్పల్ చేంజ్ చేసుకోవడం ద్వారా కరెక్ట్ ఫ్లోలో వాటర్ని తీసుకొని రావచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని కింద తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే.